మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంత లక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా మాస్టర్. వెయిట్ తగ్గాలనుకుంటున్న వాళ్ళు, హెల్తీగా ఫిట్గా ఎనర్జెటిక్గా ఉండాలనుకుంటున్న వాళ్ళు నా క్లాసెస్లో డైరెక్ట్గా నేను చెప్పే టెక్నిక్స్ తోటి తొందరగా రిజల్ట్ పొందాలనుకుంటున్న వాళ్ళు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. ఇప్పుడు నేను ఈజీగా మీకు సైడ్ ఫ్యాట్ని తగ్గించే ప్రాక్టీసెస్ని నేర్పిస్తాను. ఎన్ని ప్రాక్టీసెస్ నేర్పించినా సరే యోగా అంటే ఎలా ఉంటుందంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇంకా నేర్చుకోవాలి, ఇంకా కొత్తవి నేర్చుకోవాలి, ఇంకా బాడీని ఫ్లెక్సిబుల్ చేసుకోవాలి. రిజల్ట్ వచ్చే కొద్దీ చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా ఒకసారి మ్యాజిక్లోకి వచ్చి చూడండి. రిజల్ట్ చూసి మీరే అసలు ఇక మానరు. మనం బిఫోర్ యోగా, ఆఫ్టర్ యోగా తీసుకున్నాం అనుకోండి, మన బాడీ ఎనర్జీ లెవెల్స్ కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది. మన ఫేస్లో గ్లో అనేది డిఫరెన్స్ కనిపిస్తుంది. మనం అదర్స్ తోటి కంపేర్ చేస్తే మన యాక్టివ్నెస్ అనేది కూడా రిజల్ట్ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి ఎంత ఎనర్జీ ఉంటుందో యోగా చేస్తూ ఉంటే. సో నేను ఇప్పటికే చాలా వీడియోస్లో మీకు సైడ్ ఫ్యాట్కి సంబంధించిన చాలా టెక్నిక్స్ చెప్పాను. ఇప్పుడు ఇంకొంచెం స్పెషల్ టెక్నిక్స్ అనేది చెప్తాను. మనము రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి ఇవన్నీ కూడా ఫ్లెక్సిబిలిటీ పొందుతూ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ప్రాక్టీస్ చేయగలుగుతాం. ఓకేనా? ఏజ్తో సంబంధం లేదండి. ఎంత ఏజ్ అన్నా ఉండనివ్వండి, ఎంత వెయిట్ అన్నా ఉండనివ్వండి. వెయిట్తో అసలు సంబంధమే లేదు. నేను అదే చెప్తాను, వెయిట్తో సంబంధమే లేదు. ఎంత వెయిట్ అయినా ఉండనివ్వండి, తగ్గేదానికే వెయిట్ ఉండేది, ఏం పర్వాలేదు. చేద్దామా? సరే, సైడ్ ఫ్యాట్కి సంబంధించినవి చేద్దాము. చూడండి, డీప్ బ్రీతింగ్ తీసుకోండి, హ్యాండ్స్ని లాక్ చేసుకోండి. స్లోగా చూడండి, రైట్ పాదాన్ని చక్కగా తిప్పుతూ, నడుము తిప్పుతూ స్లోగా బ్యాక్ సైడ్కి, తర్వాత సెంటర్, అపోజిట్ డైరెక్షన్లో. ఎంత వీలైతే అంత మెల్లగా నడుమును తిప్పుకోవాలి. మనకు సైడ్స్ మీద కదా ఎఫెక్ట్ కావాల్సింది, పొట్ట చుట్టూ కావాలి. సరేనా? ఓకే, స్లోగా తిప్పుకుంటూ చేయండి, రిలాక్సింగ్గా. రైట్, దెన్ లెఫ్ట్, రైట్, నెమ్మదిగా లెఫ్ట్, సెంటర్. స్పైన్ కొంచెం ఫ్లెక్సిబుల్ అవుతుందన్నమాట. తర్వాత చూడండి, లాక్ చేసుకోండి, కాళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టుకోండి, మెల్లగా ముందుకు వంగుతారు. ఇలా ముందుకి, చాలా ముందుకి, రైట్కి ఒకసారి, లెఫ్ట్కి ఒకసారి ట్విస్ట్ చేయండి. రైట్, చూడండి నేను రైట్ ఎల్బోని లెఫ్ట్ నీ వరకు తీసుకొని వస్తున్నాను. ఇలా ట్విస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లెఫ్ట్ ట్విస్టింగ్ చాలా బాగుండాలి. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్ మెయింటైన్ చేద్దాం. చూడండి, కంప్లీట్గా నేను బాడీ మొత్తం ట్విస్ట్ చేసి ఎల్బోని నీ వరకు తీసుకొచ్చాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ నీ కూడా బెండ్ చేయలేదు. 2, 4, 6, 8, 10. కౌంటర్ ఆపోజిట్ సైడ్. 2, 4, 6, 8, 10, 12. ఇన్హేల్, సెంటర్. తర్వాత కంప్లీట్గా కిందకు వచ్చేసేయండి, ఎల్బోస్ కింద పెట్టేసుకోండి. డీప్ బ్రీతింగ్. తర్వాత చూడండి, హ్యాండ్స్ని ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకెళ్దాం, హెడ్ డౌన్ చేసుకుందాం, ఎంత వీలైతే అంత. 2, 4, 6, 8, 10, 12. తర్వాత 2 హ్యాండ్స్ని చూడండి హీల్ పట్టుకున్నాం, హెడ్ డౌన్ చేస్తాం. 2, 4, 6, 8, 10. మెల్లగా, అంటే ఇక్కడ 10 కౌంట్సే అని కాదు, మనకు కంఫర్ట్గా ఉంటుంది. మనం 20 కౌంట్స్, 30 కౌంట్స్ కూడా ఉండొచ్చు అనమాట. మెల్లగా లెగ్స్ని పైకి తీసుకుంటూ, దగ్గరికి తీసుకుంటూ స్లోగా పైకి వచ్చేద్దాం. ఎస్, ఇప్పుడు చూడండి, కంప్లీట్గా బాడీని రైట్ సైడ్కి తిప్పుతున్నా. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ కంప్లీట్గా హెడ్ నీకి టచ్ అయ్యేలాగా హ్యాండ్స్ని డౌన్ చేసుకొని హెడ్ డౌన్ చేస్తాం. మనకు నడుము చుట్టూ బాగా స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుందన్నమాట. 2, 4, 6, 8, 10. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ని చక్కగా పైకి లిఫ్ట్ చేసుకోవాలి. 2, 4, 6, 8, 10 and 12. తర్వాత నేను పుష్ చేసుకోండి ఇలా. 2, 4, 6, 8, 10, 12. సైడ్స్ మీద ప్రెషర్ వస్తుంది. ఇటు సైడ్ ఏమో స్ట్రెచింగ్ వస్తుంది, అటు సైడ్ ఏమో ఆపోజిట్ డైరెక్షన్ ఏమో కంప్రెషన్ వస్తుంది. మనకు ఫ్యాట్ బర్నింగ్కి చాలా అంటే చాలా ఈజీగా ఈ స్ట్రెచెస్ అన్నీ హెల్ప్ చేస్తాయి.
తర్వాత మెల్లగా ఎలా వెళ్ళామో అలానే చక్కగా పైకి వచ్చేసేయాలి ఆపోజిట్ డైరెక్షన్లో. చూడండి ఎంత ఈజీగా సింపుల్గా ఉంటాయి ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా. చూడండి స్లోగా ముందుకి హ్యాండ్స్ డౌన్ చేసుకొని హెడ్ డౌన్ చేసుకొని మెయింటైన్ 2 4 6 8 10 12. స్లోగా హ్యాండ్ని పైకి లిఫ్ట్ చేసుకోవాలి. 2 4 6 8 10. మెల్లగా నేను పుష్ చేసుకుందాం. 2 4 6 8 10 12. స్లోగా నేను రిలీజ్ చేసుకొని కంఫర్టబుల్గా పైకి వచ్చేద్దాం. స్లోలీ డౌన్. చూడండి అయిపోలేదు సీక్వెన్స్. మెల్లగా కాళ్ళ మధ్యలో గ్యాప్ అలానే మెయింటైన్ చేస్తాం. హ్యాండ్స్ ఇన్ షోల్డర్ లెవెల్. రిలాక్సింగ్గా ఎగ్జాక్ట్గా సైడ్కే బెండ్ అవ్వాలి. సెంటర్కి వచ్చేసేయాలి. సైడ్కే రిలాక్స్ చేయాలి. సెంటర్ సైడ్కే మెయింటైన్ చేయాలి. 2 చూడండి పాదాన్ని పట్టుకున్నాను. 4 6 8 10 12. హ్యాండ్ని సైడ్కి స్ట్రెచ్ చేసి 2 4 6 8 10 12. ఇన్హేల్ సెంటర్ ఆపోజిట్ సైడ్. సేమ్ అలానే పాదాన్ని ఇలా స్లైడింగ్ పట్టుకునే వెళ్ళాలి. అప్పుడు మనకు ఎగ్జాక్ట్గా సైడ్కే వెళ్ళగలుగుతాం. ఎక్కడ కూడా మనకి ట్విస్టింగ్ అనేది జరగకుండా సైడ్ బెండింగ్ బాగా కరెక్ట్గా వస్తుంది. 2 4 6 8 10. సైడ్కి 2 4 6 8 10 and 12. ఇన్హేల్ సెంటర్. స్లోలీ మెల్లగా కాళ్ళు రెండు దగ్గర తీసుకుంటూ షేక్ చేసేసుకోండి. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. చూడండి రైట్ లెగ్ని పైకి లిఫ్ట్ చేసి ఈ నడుం పార్ట్ బాగా మనకు సైడ్ కదా ట్విస్టింగ్ కదా కావాలి. నడుం బాగా ట్విస్ట్ చేసి ఇలా మెయింటైన్ చేయాలి. 2 4 6 8 10 12. రిలీజ్ ఆపోజిట్ డైరెక్షన్. చూడండి పొట్ట మీదకి ప్రెషర్ రావాలి. సైడ్స్ మీద ట్విస్టింగ్ తెలియాలన్నమాట. బ్యాలెన్స్ చేస్తూ పొట్ట బాగా ట్విస్ట్ చేయాలి. 2 4 6 8 10 12. రిలీజ్ రిలాక్స్. తర్వాత స్లైడింగ్ ఒకసారి చేసేసామంటే సైడ్స్ మీద ఎఫెక్ట్ ఇంకా బాగుంటుంది. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఇలా 10 నుంచి ఒక 20 టైమ్స్ బాగా సైడ్స్ మీద స్లైడింగ్ బాగా చేయండి. ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. వెయిట్ ఎంత ఉన్నా పర్వాలేదు. అసలు కొంతమంది యోగా టీచర్సే నాకు ఫోన్ చేస్తున్నారు, మేడం మీరు చూపిస్తున్న టెక్నిక్స్ అయితే మేము కూడా మా స్టూడెంట్స్కి చెప్తూ ఉన్నాము, చాలా బాగా రిజల్ట్ వస్తుంది, థ్యాంక్ యూ మేడం అని చెప్పి. నేను కూడా మీ అందరికీ కృతజ్ఞురాల్ని. ప్రతిరోజు యోగా చేస్తూ ఎన్నో విషయాలు నేర్చుకుంటూ మీకు నేర్పిస్తూ ఉంటాను. నా క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే మెసేజ్ చేయండి, కాల్ చేయండి. సంతోషంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. నమస్తే.